రోజైతే గ్రీన్ చికెన్ చేస్తున్నా. నేను వంట చేస్తున్న టైంలో నా బుడ్డోడు వచ్చి పెద్ద గందరగోళమే సృష్టించాడు. ఏంటనేది లాస్ట్‌లో చెప్తా. గ్రీన్ చికెన్ కోసం అయితే చిల్లీస్ అండ్ పుదీనా, కొత్తిమీరాకు, టమాటా ఇవైతే ఫ్రెష్‌గా కడిగి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. నేను టమాటా ఫస్ట్ ఏసుకోవట్లేదు. అంటే మిక్సీ జార్ నిండిపోయింది. నేను కొత్తిమీరాకు, పుదీనా అండ్ పచ్చిమిర్చి వేసేసరికి మిక్సీ జార్ చిన్నగా ఉంది కాబట్టి సో నేను మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా కూడా మిక్సీ పట్టేసుకున్నా. తర్వాత ఆ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకున్నా నేను. జీలకర్ర ఎందుకనంటే ఫుడ్ అనేది మంచిగా అరుగుద్ది కాబట్టి నేను జీలకర్ర కంపల్సరీ వేసుకున్నా. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోనే చెక్క, పువ్వు ఇవన్నీ కూడా వేసుకున్నా నేను. మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ రోజు ఇంట్లో పవర్ లేదబ్బా, అందుకే లైటింగ్ అనేది సరిగా కనిపించట్లేదు. ఇలా మంచిగా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను కేజీ చికెన్ వండుతున్నా, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నా. వెల్లుల్లి ముద్దలు విడిపోయి మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ పట్టుకున్న గ్రీన్ చిల్లీ అది ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ కంటెంట్ అన్నది మొత్తం ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే మనం పచ్చిదే పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది వాటర్గా ఉంటుంది. ఆ వాటర్తో మొత్తం ఇంకిపోయేలాగా. సో నేను ఇక్కడ వంట చేస్తుంటే మా బుడ్డోడు నేను మార్నింగ్ వండిన టమాటా కర్రీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టాను. ఆ బౌల్లో ఉన్న టమాటా కర్రీ అంతా పైన వేసేసుకొని కళ్ళకు పూసేసుకున్నాడు. కొద్ది ఏడవలేదబ్బా. ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నా. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. ఇంకా మా బుడ్డోడు అయితే కళ్ళకి కారం పూసేసుకొని కొద్ది ఏడవలేదు. కూర మధ్యలోనే వదిలేసి ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వాడికి షాంపూ పెట్టి బాతింగ్ చేయించేసి ఇంకా కళ్ళంతా కడిగితే గానీ వాడి నిమ్మలం అవ్వలేడు. కాసేపటి వరకు కళ్ళు అనేది ఓపెన్ చేయలేడు వాడు. అంత మండిపోయింది. ఎందుకంటే డైరెక్ట్గా కర్రీయే కళ్ళల్లో వేసేసుకున్నాడు కదా, ఇంకా కళ్ళు అనేటివి ఉబ్బిపోయినాయి. అంత పని చేశాడు. ఆయనేమో చూసుకోవా నువ్వు ఇట్లాగే చేస్తావా అని నన్ను తిట్టడం అలా అయిపోయింది కర్రీ మధ్యలో. ఇంకా సరే ఇప్పుడైతే ఆయిల్ మొత్తం పైకి వేరేదాకా ఫ్రై చేసుకున్నాం కదా విషయం. ఇందులో అయితే వాటర్ అనేది ఎక్కువ ఉంచకుండా చూసుకోండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఏ ఐటమ్ అయినా సరే. ఎందుకంటే గ్రీన్ చికెన్లో వాటర్గా ఉంటే కర్రీ అనేది నీరుగా కొడుతుంది, టేస్ట్ అనేది బాగుండదు. నేను పసుపు యాడ్ చేసుకుంటున్నా. పసుపు ఎక్కువ వేసుకుంటున్నా నేను పసుపు ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా పసుపు ఎక్కువ కలర్ ఉండదు. అండ్ నేను ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నా. నేను సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. నేను ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నా. ఇంకా కారం ఎక్స్ట్రా అవసరమే లేదు. నేను పచ్చిమిర్చి కూరకు సరిపడా తీసుకున్నా. అలా అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను కేజీ చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని చికెన్ అంతా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా. అందుకైతే చికెన్లో చాలా వెరైటీస్ చేసేదాన్ని. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో అసలు టైం లేకుండా అయిపోతుంది. చేద్దామన్నా కూడా ఓపిక ఉండట్లేదు, రెండు టైం కూడా ఉండట్లేదు. ఇది వండడానికి చాలా తిప్పలైపోతుంది అబ్బా. చికెన్ అంతా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ ముక్కలకి మసాలా అంతా పేరుకునేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి అలా వదిలేసేయాలి. ఇలా ఆయిల్ అంతా పేరే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మసాలా అనేది పీసెస్కి పడుతుంది కదా, అందుకనేసి. అండ్ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది కదా, అందుకని. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఉన్న కాస్త పేస్ట్ని కూడా అందులో వాటర్ వేసేసుకొని కడిగి ఇందులో వేసేసుకున్నా. నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. చికెన్ ముక్కలు ఉడకాలి కాబట్టి వాటర్ కంపల్సరీగా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వదిలేసా. అండ్ వాటర్ ఇంకా గ్రేవీ ఎక్కువగానే ఉంది. ఇందులో లైట్గా నిమ్మకాయ ఫ్లేవర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా నేను ఇప్పుడే. అయితే చాలా అదిరిపోయింది. నేను ఎలాంటి మసాలా, గరం మసాలా లాంటివి ఇట్లాంటివి యూజ్ చేయట్లే. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్గా ఈజీగా ఉండేలాగానే చేసుకుంటున్నా నేను. మనం తినేలాగా అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు, మసాలాలు వేసుకోవచ్చు, ఘాటుగా చేసేసుకోవచ్చు. కానీ పిల్లలు కూడా మనతో పాటు తింటేనే కదా యాజ్ ఏ మదర్గా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని వాళ్ళ కోసం నేను కారం తగ్గించేసే వేస్తా. ఇప్పుడు రెగ్యులర్గా తినే చికెన్ కంటే ఇది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. నేను ఈ గ్రీన్ చికెన్లోకి బగారా రైస్ చేసా అండ్ సైడ్కి చపాతీ కూడా చేసా ఆల్రెడీ. నేను ఇంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా చికెన్ రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ టైంలోనే కదా కోళ్ళు అనేవి చాలా చనిపోతాయి హీట్కి అనేటివి. ఇంకా ఏదో రోగాలు వచ్చాయి, అది ఇది ఈ వైరస్ ఆ వైరస్ అంటే ఇంకా రేట్లు తగ్గిపోతానే ఉంటాయి ఈ టైంలో. చికెన్ తినడం కంట్రోల్ కూడా చేసేసుకోవాలి, హీట్ కదా అని అనుకుంటాం కానీ చికెన్ తినకుండా ఉండగలమా? అస్సలైనా మంచిది సమ్మర్లో కొంచెం చికెన్ తినడం అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్. అండ్ చికెన్ అయితే అయిపోవచ్చు. మా వారు మధ్యలోనే వచ్చేసి ఒక ముక్క నోట్లో వేసేసుకొని టేస్ట్ ఆల్రెడీ చెక్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా గ్రేవీ అయితే చిక్కబడుతుంది. ఇంకా అసలు చిక్కబడితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చెప్తున్నా కదా, డైలీ తినే చికెన్ కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కర్రీ అయితే కొంచెం కూడా మిగలలేదు, అలా అయిపోయింది. చూసారు కదా, కర్రీ చేసిన నాకే మిగలలేదు అంటే మీరు నమ్ముతారా? అలా అయిపోయింది కర్రీ. ఇవి నార్మల్గా వండుంటే కాస్త మిగిలేదేమో, ఇలా వండాను కాబట్టి గ్రేవీతో సహా అయిపోయింది. మీరు ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.